YM6 న్యూస్కి స్వాగతం. తెలంగాణలో కవిత స్థాపించిన పార్టీకి భవిష్యత్తు లేదని, తండ్రి స్థాయిని అందుకోవాలని చూస్తున్న ఆమెను ప్రజలు విశ్వసించారని, కవిత పార్టీ వల్ల బీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి ప్లే గ్రౌండ్ దగ్గర జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ బోర్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచుకొని ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జక్కుల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చూపిన బాటలో నడుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాల పాటు సుభిక్షంగా సుపరిపాలన సాధ్యమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తిగా కేసీఆర్ నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, అనిత, ప్రభాకర్, నళిని, లోకనాథం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహరావు, విజయ్, పార్టీ నాయకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గమ్యాన్ని ముద్దాడ కండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. గమ్యాన్ని ముద్దాడ కండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. కేసీఆర్ అంటే కాదు పేరు, కేసీఆర్ అంటే కాదు పేరు, తెలంగాణ మట్టిల పుట్టిన పోరు. గమ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. అందరికీ నమస్కారం. మరి ఈరోజు 26వ ఆవిర్భావ దినం. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి బీఆర్ఎస్ ఫార్మేషన్ డే రోజు ఈరోజు పెద్ద ఎత్తున మన బోయినపల్లి కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ దగ్గర మరి తెలుగు తల్లికి మరి పూలమాలలు అర్పించి, మరి ఈరోజు మరి 26 ఇయర్స్ అయింది. ఆ రోజు అయితే కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున ఒక నిర్ణయం తీసుకొని పార్టీ పెట్టి మరి ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, సాధించకపోతే మన తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా కోల్పోతా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా నష్టపోతారని చెప్పేసి వారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు మరి తెలంగాణ పార్టీ పెట్టడం, మరి ఆ రోజు టీఆర్ఎస్ గా పెట్టి ఈ రోజు దాన్ని బీఆర్ఎస్ గా మార్చి మరి రాష్ట్రమే కాదు మొత్తము భారతదేశం మొత్తం కూడా ఇటు తెలంగాణ వైపు చూసేటట్టు పోరాడి మరి తెలంగాణని తెచ్చుకొని మరి ఎన్నో అంటే ప్రాజెక్టులు కూడా తీసుకోండి, లేకపోతే ఎన్నో స్కీమ్స్ తీసుకోండి. మరి ఈరోజు ఎక్కడ లేనట్టు కూడా, మరి ఏ రాష్ట్రంలో లేనట్టు కూడా అలాంటి స్కీమ్స్ తీసుకొచ్చి ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డారు కేసీఆర్ గారు. మరి అలాంటి ఒక ముఖ్యమంత్రిని మరి మన ప్రజలందరూ కూడా, మన కంటోన్మెంట్ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఒక నాయకుడు ఉంటే బాగుంటుందని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మరి వారు మనకు అండగా ఉండడం, వారు మనకు సీఎం గా ఉండడం మరి ఎంతో గర్వకారంగా మనం అందరూ చెప్పుకోవాలా. అలాగే ఈ రోజు ఈ గవర్నమెంట్ ఎలాగ నడిపిస్తా ఉన్నదో అందరూ బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 10 ఏళ్ళు ఎలా ఉందో, ఇప్పుడు మూడో టర్మ్ ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ ఏదైతే నడిపిస్తా ఉన్నదో అందరూ బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఊర్లలో ఉన్నారో వారైతే చెప్తా ఉన్నారు, మేము చాలా పెద్ద తప్పు చేసినాము, అనుకోకుండా మరి తప్పు అయిపోయింది. రోజు 10 ఏళ్ళు బంగారు తెలంగాణలో బతికి ఈ రోజు ప్రజలందరూ కూడా మొత్తుకుంటున్నారు అనమాట. ఈ రోజు అంటే ఎప్పుడు లేనట్టు కూడా ఈరోజు వర్షాలు కూడా వచ్చేటట్లేవు ఈ సంవత్సరం. అంటే ఎంత ఘోరంగా రాష్ట్రం ముందుకు పోతుంది అనేది కూడా అందరూ చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనందరూ కూడా కేసీఆర్ వైపే చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉంటేనే మరి ఈ తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉంటుందని అందరూ కూడా అనుకుంటూ మరి వారు ముందుకు రావాలని డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణంకి వెళ్ళినా కూడా మరి వాళ్ళే వస్తారు. డెఫినెట్ గా చాలా పెద్ద తప్పు చేస్తాం మనం కేసీఆర్ కి ఓటు వేయకుండా. ఈసారి డెఫినెట్ గా వారిని ముందుకు తీసుకొచ్చి మళ్ళా సీఎం చేసి మరి బంగారు తెలంగాణ వైపు ముందుకెళ్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. మరి ఈ రోజు ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రజలే కాదు, ముఖ్యంగా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ వైపు చూడడం మరి చాలా ఆనందంగా ఉన్నది. డెఫినెట్ గా నంబర్ 1 రాష్ట్రంగా ఇంతకుముందు అయితే ఎలాగా ఉన్నామో డెఫినెట్ గా అలాగే మరి ముందుకు వస్తామని తెలియజేస్తూ ఈ రోజు మళ్ళీ ఒకసారి దేశవ్యాప్తంగా మన ముఖ్యంగా కంటోన్మెంట్ రాష్ట్రాలందరూ కూడా మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నాకు తెలిసి అసలు ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే
అంటే ముందు తెలుసుకోవాలి అసలు టీఆర్ఎస్ పార్టీ పెట్టాలంటే అసలు దాన్ని సేమ్ ఇంత ముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఆ పేరు వివరం తెలుసుకోవాల్సిందే. టీఆర్ఎస్ అసోసియేషన్ అని పెట్టింది, అది కూడా అంటే ప్రజలకు కూడా మన పార్టీ ఏ పార్టీ పేరే చెప్పలేకపోయిన పార్టీ అంటే ఫస్ట్ స్టెప్పే తప్పుగా అనమాట. టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ అసోసియేషన్ అది. దాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఒక పార్టీ స్టార్ట్ చేశారు. ఏ విధంగా కూడా మరి బీఆర్ఎస్ ని వాళ్ళు తట్టుకోలేరు డెఫినెట్ గా. అంటారు కదా బాపే అని, సో కేసీఆర్ గారు వారిని ఎవరు కూడా ఢీ కొట్టలేరు. డెఫినెట్ గా రానున్న రోజుల్లో తెలియజేస్తారు పబ్లిక్ కూడా.